Now, we're going to start at the 5th verse. 5వ వచనం నుండి మేము ఆరంభించదయున్నాము. And besides this, given all diligence, add to your faith virtue, and to virtue knowledge, and to knowledge temperance, and to temperance patience, and to patience godliness, and to godliness brotherly kindness, and to brotherly kindness charity, which is love. If these things be in you and abound, they make you that ye shall either be barren or unfruitful in the knowledge of our Lord Jesus Christ. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలైనను కాకుండా చేయును. Now, Peter's outlining something here for us. That's how to get there. అక్కడికి ఎలాగూ చేరాలో ఇక్కడ పేతురు మనకు ఒక దానిని బయట చట్రముగా తెలుపుతున్నాడు. Now, I want to say this, that there are some people who have a portion of this virtue. నేను ఇది మీకు చెప్పాలనుకుంటున్నాను. కొందరు ఉంటారు సద్గుణములో కొంత భాగాన్ని మాత్రమే కలిగి ఉంటారు. Knowledge, wisdom, patience, and so forth. జ్ఞానము, బుద్ధి, సహనము మొదలైన వాటిలో కొంత భాగాన్ని మాత్రమే కలిగి ఉంటారు. That don't even profess to be Christian. క్రైస్తవులని కూడా చెప్పుకోరు. Now, we're teaching Sunday school, and that's true. మనం ఆదివారం బడిని బోధిస్తున్నాం, అవును కదా, వాస్తవం. There's some people have a portion of this that don't even pretend to be Christian. దీనిలో కొంత భాగాన్ని కొంతమంది కలిగి ఉంటారు. వారు కేవలం క్రైస్తవులని కూడా నటించరు. But that won't do it. అయితే అదేమీ పనిచేయదు. It's like a blackbird trying to put peacock feathers in his wings. నల్ల పక్షి నెమలి ఈగలు తన రెక్కలపై పెట్టుకోవడానికి ప్రయత్నం చేసినట్లుగా అది ఉంటున్నది. To make him a peacock, he only disgraces himself. తనను ఒక నెమలిగా తయారు చేసుకుంటకే ప్రయత్నించినట్లుగా తానే హీనపరుచుకుంటుంది. He better stay a blackbird. నల్ల పక్షిగానే ఉండు. See? When he tries to exercise these things without being a Christian. గమనిస్తున్నారా? క్రైస్తవుడు కాకుండా ఇవన్నీ చేటు కొరకై ప్రయత్నం చేసినట్లయితే He's just simply all out of place. ఉన్నవే ఊడిపోతవి. It's like a sycamore tree trying to manufacture apples. అది మేడి చెట్టు యాపిల్ పండ్లు తయారు చేసుకుని ప్రయత్నం చేసినట్లుగా ఉంటున్నది. It couldn't do it. See, although it's a tree, but it can't manufacture apples. అది చేయలేదు. అది ఒక చెట్టు అయినప్పటికీ కూడా అది యాపిల్ తయారు చేయలేదు. It's like a mule trying to manufacture wool. Trying to be a sheep when he's a mule. కంచరగాడిద ఉన్నిని తయారు చేసుకునే ప్రయత్నం చేసినట్లుగా ఉంటున్నది. కంచరగాడిద గొర్రె కావడానికై తాపత్రయపడినట్లుగా. See, he can't manufacture wool. చూశారా? అది ఉన్నిని తయారు చేయలేదు. He can't do it. Wool is a gift to a sheep, not to a mule. అది దాన్ని తయారు చేయలేదు. ఉన్ని గొర్రెకున్న వరం, కానీ కంచరి గాడిదకు కాదు. He might try to act like a sheep, but he's still a mule. గొర్రె మారిగా అతడు నటించవచ్చును, అయినప్పటికీ అతడు ఇంకా కంచరిగాడిదే. See? So you say, well, I can eat like a sheep, I can do this like a sheep, and no matter what you can do, you've got to be a sheep in order to have wool. గమనిస్తున్నారా? అతను ఇంకా ఇలాగ అంటాడు, నేను గొర్రె మారిగానే తింటాను, నేనది గొర్రె మారిగానే చేస్తాను. ఏమైనప్పటికీ నీవేమి చేసినప్పటికీ నీకు ఉన్ని కలుగుట కొరకై నీవు గొర్రెవు కావలసి ఉంటున్నది. Let me stop here a minute. The sheep doesn't manufacture wool. నన్ను ఒక విషయం మాకనివ్వండి. గొర్రె ఊనిని ఉత్పత్తి చేయదు. He has wool because he is a sheep. దానికి ఉన్ని ఉంటున్నది, ఎందుకంటే అది గొర్రె కాబట్టి. A lot of people try and say, well, I'll try to get good, I'll try to do this. అనేక మంది ఈ విధంగా చెప్పుటకు ప్రయత్నం చేస్తారు. నేను మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను, నేను ఇది చేయడానికి ప్రయత్నం చేస్తాను అని అంటారు. Don't manufacture nothing. No, you can't do it. నీవేది ఉత్పత్తి చేయలేవు,
లేదు, నీవు చేయలేవు. A sheep isn't expected to manufacture wool. It bears wool. గొర్రె అది చేయలేదు, దాన్ని అడగనవసరం లేదు. ఉన్ని తయారు చేయడం కనుకై దాన్ని ఎదురు తినలు చూడనవసరం లేదు. అది ఉన్నినే కలిగి ఉంటుంది, పుట్టిస్తుంది. And it does it because it's a sheep. అది అలాగనే చేస్తుంది, ఎందుకంటే అది గొర్రె కాబట్టి. And when you're a Christian, you just bear the fruit of the Spirit. నీవు క్రైస్తవుడు అయితే నీవు ఆత్మఫలాన్ని ఫలిస్తావు. You don't manufacture it. దానిని ఉత్పత్తి చేయనవసరం లేదు. You don't try to make it up. Don't make yourself something that you're not. దాన్ని చేయడం కొరకై ప్రయత్నం చేయనవసరం లేదు. నీవేది కాదో దాని ఎగుడు కొరకై ప్రయత్నం చేయవద్దు. You just become what you're supposed to be. And then it takes care of itself. నీవేమి కావలసినదో అదే అవుతావు. ఆ తర్వాత అది అదే భద్రత తీసుకుంటున్నది. Have you heard people say, well, I'll tell you, I joined church. I really ought to quit this lie. ప్రజలు ఇలాగ చెప్తూ ఉంటారు, విన్నావా, నేను సంఘములో చేరాను, నేను నిజంగా ఈ అబద్ధాన్ని తరిమివేస్తాను అని చెప్తారు. You're trying to manufacture something again now. You can't do it. మరలా నీవు ఇంకోటి తయారు చేయడం కొరకై నీవు ప్రయత్నం చేస్తున్నావు, నీవది చేయలేవు. So there's no need of trying to, no more than కనుక నీవు ప్రయత్నము చేయనవసరం లేదు. a mule can make himself have wool. He can't do it. కంచరగడిద తనకొక ఉన్ని తయారు చేసుకోగలదు, అది చేయలేదు. Or a vulture trying to eat with a dove. లేక గ్రద్ద పౌరుతో కలిసి తినుటకు ప్రయత్నించినట్లుగా ఉంటున్నది. A vulture trying to be a dove. Could you imagine a buzzard? ఒక గ్రద్ద పౌరువు కావటానికి ప్రయత్నం చేస్తున్నది. రాబోదును ఎప్పుడైనా ఆలోచన చేశారా? Out there, so I'm a dove. నేను పౌరమును అనేది చెప్తే Put a few feathers in to see how I look like. కొన్ని ఈకలు పెట్టుకుని, చూడు నేను ఇలాగ కనిపిస్తున్నాను అని అంటే You just be all out of shape. చూశారా, దాని రూపమంతా మారిపోతుంది. That's a man who professes to be something when he's not. ఒక వ్యక్తి తాను అది కాకున్నప్పుడు అలాగని చెప్పుకున్నట్లు. You can't do it. చూడు, నీవు చేయలేవు. You can't say, well, look, I'm supposed to have virtue, so I'll have virtue. చూడు, నేను సద్గుణము కలిగి ఉన్నట్లుగా ఉన్నాను కనుక నాకు సద్గుణం ఉన్నది అని నీవు చెప్పలేవు. I'm supposed to live godliness, so I'll just have it. నేను మంచితనము కలిగి ఉన్నట్లుగా ఉన్నాను కనుక నేను అది కలిగి ఉన్నాను. Well, you're only trying to place feathers, though they're in your reach. నీవు కేవలం ఈకలు పెట్టుకుంటూ ప్రయత్నం చేస్తున్నావు, అవి నీకు వచ్చినప్పటికీ. But you can't put the feathers in the wrong bird. అయితే తప్పుడు పక్షిలో నీవు ఈకలు పెట్టలేవు. It just won't work. చూశావా, అదేం పనిచేయదు. And it only shows what a hypocrite that bird is. అది కేవలం ఎటువంటి వేషధారైన పక్షి ఏమో తెలుపుతున్నది అది. See? But you imagine an old buzzard trying to have a couple of dove feathers. Look here, see, I'm a dove. ఒక పెద్ద ముసలి రాబందు 2 పావురపు ఈకలు పెట్టుకుని, చూడు నేను ఒక పౌరాణి కదా అని చెప్పేట్లుగా ఉంటుంది. ఆలోచన చేయండి. Why, we all know he's a buzzard. చూశారా, అతను రాబందు అని అందరికీ తెలుసు. That's all. We can tell it he's a buzzard. గమనించారా, అది అంతే, అతను రాబందు అని మనం చెప్పగలము. Well, now that's the way it is, trying to manufacture Christianity. అది ఆ విధంగా ఉంటున్నది, క్రైస్తవ్యాన్ని తయారు చేసినట్టుగా ఉంటున్నది. You can't do it. నీవది చేయలేవు. The first thing you've got to do is be born again. మొట్టమొదటిగా చేయవలసినది నీవు తిరిగి జన్మించాలి. You've got to be changed. నీవు మార్పు చెందవలసి ఉన్నది. And when you're changed, you become a new creation. చూశారా, నీవు మార్పు చెందినప్పుడు నీవు ఒక నూతన సృష్టి అవుతావు. Now you're getting right now. ఎప్పుడు నీవు సరి అవుతావు. Now you don't have to worry about the feathers. It'll take care of itself. చూశారా, ఈకల గురించి నీవు భయపడవసరం లేదు, అది అదే జగ తీసుకుంటున్నది. When you're born again. Yes, sir. నీవు తిరిగి జన్మించినప్పుడే. అవునండి. Like I've always said, you take a hog, scrub him up and put a tuxedo suit on. నేను ఎప్పుడూ చెప్తున్నట్లుగా నీవు ఒక పందిని తీసుకో, దాని మురికినంతా రుద్ది దానికి టక్సైలర్ సూటు బట్టలు తొడుగు. Tuxedo suit rather on him and turn him out there. He go right to a mud hole in water. లేదా టక్సడో సుట్టుబట్టలు తొడుగు, ఇక దాన్ని వదిలిపెట్టి బయటికి, అది నేరుగా మురిగుంట్లోకి వెళ్ళి మురికిలో పొర్లాడుతుంది.
Because you see, it wouldn't do any good. He's a hog. That's his nature. కారణం ఏంటో తెలుసా? అది దానికి ఏమి ఉపయోగపడదు. అది పంది. అది దాని యొక్క స్వభావము. Watering is his nature. You've got to change his nature. And the rest of it will take care of itself. మృదుల్లో దొరిలాటం దాని యొక్క స్వభావము. అతని స్వభావం నీవు మార్చవలసి ఉన్నది. అది దానంతటిని అదే భద్రత తీసుకునవలసి ఉన్నది. Now, notice, you must be born again, that is, changed. ఇప్పుడు గమనించు, నీవు తిరిగి జన్మించాలి. అది మార్పు చెందటం. There's got to be a change. ఒక మార్పు ఉండవలసి ఉన్నది. You say, well, Brother Branham, I know this certain woman over here. Why, she never did do anything wrong. నీవు ఈ విధంగా చెప్పవచ్చు, సహోదరు బ్రహ్యాం, ఇక్కడ ఒక చిన్న స్త్రీ నాకు తెలుసు, ఆమె ఎప్పుడూ ఏ తప్పు చేయదు. She's a good woman. Or this such and such a man, he's a good man. ఆమె ఒక మంచి స్త్రీ, లేదా ఈ ఫలానా పురుషుడు అతను మంచివాడు. He never does anything. He doesn't harm anybody. అతను ఇప్పుడు ఏమీ చేయలేదు, అతను ఎవరికి హాని చేయలేదు. That doesn't mean one thing. అదేం పనికిరాదు. He might make a good neighbor, but he isn't a Christian until he's born again. అతను ఒక మంచి పొరుగు వాడిని తయారు చేయవచ్చును. అయితే అతను తిరిగి జన్మించే వరకు అతను క్రైస్తవుడు కాదు. Jesus said, except the man be born again, St. John 3, that he can't even see the kingdom. యేసు చెప్పాడు, ఒకడు తిరిగి జన్మించితేనే కానీ యోహాను సువార్త 3వ అధ్యాయం అతను దేవుని రాజ్యమును చూడలేడు. Now that means see, it means to understand. చూచుడు అనగా గ్రహించుడైన అర్థం. You look at anything and say, I just don't see it. You mean you don't understand it. నీవు దేనినైనా చూచి నేను దాన్ని చుట్టం లేదు అని చెప్తావు. నీవది అర్థం చేసుకుంటలేదు అని నీ అర్థం. A man can't understand why people shout. ఎందుకు ప్రజలు కేకలు పెడతారో ఒక మనిషి అర్థం చేసుకోలేడు. A man can't understand why a human being's language would change in his speaking tongue. ఒకరు భాష మారిపోయి అన్ని భాషతో ఒకడు ఎందుకు మాట్లాడతాడో ఒక మనిషి అర్థం చేసుకోలేడు. The natural man can't see how a glory of God would come over a man's eyes. ఒక మనిషి కళ్ళు పైకి దేవుని మహిమ ఎలా వస్తుందో ప్రకృతి సంబంధమైన మనిషి అర్థం చేసుకోలేడు. And he'd see vision and tell a man of certain things and what to do. అతను దర్శనం చూచి ఒకడు ఏమేమి చేశాడో అవి చెప్తాడు. Tell him things that's fixing to happen, fix things that come to pass. జరగని సంగతులు చెబుతాడు, జరిగిన సంగతులు చెబుతాడు. Like the Lord did for us here last night even. గతించి రాత్రి ప్రభు మన మధ్య చేసినట్లుగా. See? The natural mind tries to figure out, well, what did he do? గమనిస్తున్నారా? ప్రకృతి సంబంధమైన మనిషి దాన్ని కొలమని చేటుకై యత్నం చేసిన రీతిగా. Well, what kind of a hoax is he using? What gimmick has he got? ఏంటి అతను చేసేది? అతను చేసే గమ్మత్తు ఏంటి? అతని తంత్రం ఏంటి అని అంటాడు. To see a man speaking in tongues and say, and somebody interpret and tell just exactly to a certain member of the body. ఒక వ్యక్తి భాషలతో మాట్లాడి చూచి శరీరంలో ఒక నిజమైన అవయవమైన ఒకరు అర్థం చెప్పగా వారు అది చూచి What they've done and what they should not do. వారు ఏం చేస్తారు? వారు చేయకూడనిది చేస్తారు. See, they think it's some kind of a hoax. గమనించారా? ఇది ఒక విధమైన గమ్మత్తని వారు తలస్తారు. There's something fixed up between them. వారి మధ్య ఒకటేదో ఉన్నది. They can't understand it until that man is born again. అతను తిరిగి జన్మించే వరకు వారు దాన్ని అర్థం చేసుకోలేరు. Then when he's born again, then he's in line of fellowship because he is a new creation. ఆ తర్వాత అతను తిరిగి జన్మించిన తర్వాత అప్పుడు అతడు ఆ సహవాస వరుసలో ఉంటాడు. ఎందుకంటే అతను నూతన సృష్టి కనుక. That old suspicious, doubting character he was is dead. Now he's a new creation. ఆ పాత మూఢనమ్మకాలు అతనికి ఉన్న అనుభవ స్వభావము మృతువైపోతున్నది. అతని నూతన సృష్టి. So you see, he don't have to add anything to his now because it'll automatically be added. కాబట్టి తన సొంతంలో తానేమీ కలపడు. అవునా? ఎందుకంటే అది యథార్థంగా కలిసిపోతున్నది. Notice, you must be born again. And when you're born again, you can't be born again without having faith. Faith. గమనించు, నీవు తిరిగి జన్మించవలసి ఉన్నది. నీవు తిరిగి జన్మించినప్పుడు విశ్వాసము లేకుండా నీవు తిరిగి జన్మించలేవు.